హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి అసలు మీకు ఎంత పట్టా కలిగి ఉంది, ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు రైతు భరోసా రావాలనే చూస్తారు. అయితే మీకు ఈ వీడియోలో ఒక క్లుప్తమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. 6 ఎకరాల వరకు ఆ ఎకరాకి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఖాతాలో ఎప్పుడు జమ కాబోతుందనే సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందో వారికి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి సమాచారాన్ని కూడా వాళ్ళకి తెలియజేయండి. నా ఇన్ఫర్మేషన్ నచ్చుతుంది, 100% నచ్చుతుంది. లైక్ చేయండి. అప్డేట్లోకి వద్దాం. మీకు ఈరోజు నేను రైతు బంధు, రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఎన్ని సీజన్లు పూర్తయ్యాయి, ఏ సీజన్లో ఎన్ని నిధులు ఇచ్చాయి, అలాగే ఇప్పుడు ఈ యొక్క సీజన్ పరిస్థితి ఏంటి, అసలు 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు భరోసా వస్తుందా రాదా అనే పూర్తి విశ్లేషణాత్మకమైన సమాచారం అందిస్తాను. కాబట్టి స్పష్టంగా వినండి. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా గురించి లెక్కలతో సహా మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,50,00,000 ఎకరాలు ఉన్నాయి. సుమారుగా ప్రతిదీ కూడా సుమారుగా ఈ 1,50,00,000 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 1,46,00,000 ఎకరాలకి అంచనా వేసింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రైతు భరోసా 5 ఎకరాలు చేస్తారని, రైతు భరోసా 7,500 చేస్తారని చెప్పేసి గతంలో కొన్ని గందరగోళాలు జరిగాయి. కానీ తీరా సబ్ కమిటీని నియమించి ఆ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2025 జనవరి 26వ తారీఖు నాడు రైతు భరోసాని 6,000 రూపాయలతో ప్రారంభిస్తూ సాగులో వినియోగంలో ఉన్న భూములకి మాత్రమే అంటూ 4,00,000 ఎకరాలను పక్కకు పెట్టి సుమారుగా 1,46,00,000 ఎకరాలకు 1,46,00,000 ఎకరాలకి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి దాదాపుగా 9,000 కోట్ల రూపాయల నిధులను అంచనా వేసి గత బడ్జెట్లో కూడా 2025-26 బడ్జెట్లో కూడా సుమారుగా 18,000 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు చేయడం విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కోట్ల బడ్జెట్ రూపాయలలో ఇప్పటి వరకు రైతు భరోసా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి 3 విడతల 3 సీజన్లు అయిపోయాయి. 2023 డిసెంబర్లో ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఓకేనా. అప్పుడు 2023 యాసంగి సీజన్, 2024 వానాకాలం సీజన్, ఇది పత్తే లేదు. 2024 మళ్ళీ యాసంగి సీజన్, అది ఇప్పుడు రైతు ఖాతాలలో జమ అవుతుంది. సో 2023లో రైతు బంధు 5,000 ఇచ్చారు. 2024లో రైతు భరోసా కానీ రైతు బంధు కానీ అసలు ఊసే లేదు. 2024 యాసంగికి సంబంధించింది 2025 జనవరి 26 అంటే ఇప్పుడు కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అనేది మాట్లాడదాం. 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ అన్నాం. ఒక కారుకి ఎంత నిధులు విడుదల చేశారంటే సుమారుగా 5,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఎంతమంది రైతులు అంటే 70 లక్షల మంది రైతులు, 57 లక్షల మంది రైతులకే ఇచ్చారు. ఇంకా ఎంతమందికి ఇవ్వాలి అంటే 13 లక్షల మందికి సుమారుగా 4,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం పెండింగ్లో నిధులు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. మరి వీళ్ళకి ఎప్పుడు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది మాట్లాడుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో 3 విడతలు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకి ఇచ్చిందనే సమాచారం తెలిసింది. మార్చి నెలలో 3 నుండి 4 మధ్యలో ఉన్న వాళ్ళకి విడుదల చేసినట్లుగా అప్డేట్స్ ఉన్నాయి. ఇక ఏప్రిల్ నెలలో 4 నుండి 5 వాళ్ళకి ఇస్తారని చెప్పేసి వార్తలు వచ్చాయి. మళ్ళీ ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే నెలలో చూసుకుంటే మే నెల చివరికల్లా 10 ఎకరాలకు వస్తాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ జూన్ అంటే మరో 10 రోజులలో రైతు భరోసా ఇవ్వబోతున్నామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రస్తావించారు. జూన్ 2వ వారంలో రాబోతున్నాయనే వార్తలు వచ్చాయి. జూన్ బొంగ జూలై నెలలో ఖరీఫ్కి సంబంధించిన నిధులను ప్రభుత్వం ప్రారంభించబోతుందనే వార్తలు వచ్చాయి. సో ఫైనల్గా ఒక విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో జూన్ చివరికల్లా రైతు భరోసా మిగిలిన 4,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలోకి జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. జూలై నెలలో ఒక తేదీని నియమించుకొని రైతు భరోసాకి సంబంధించిన ఖరీఫ్ సీజన్, వానాకాలం సీజన్ పంటకి సంబంధించిన ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా కూడా సమాచారాలు తెలుస్తున్నాయి. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తానికి ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జూన్ చివరికల్లా రైతు భరోసా యాసంగికి సంబంధించి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఒక అప్డేట్ ఉంది. రెండో అప్డేట్ ఏంటి అంటే పెండింగ్లో ఉన్న నిధులు రాబోయే ఖరీఫ్ సీజన్కి సంబంధించిన నిధులను ఒకేసారి
12,000 రూపాయలు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా కూడా ఇంకొక అప్డేట్ ఉంది. ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.